జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మెట్పల్లికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన యాజమాన్యం తమ పిల్లలని ఫీజు కట్టడం లేదని గేటు బయట నిలిపారని, అలాగే పిల్లల పట్ల అసభ్యంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించారని, ఆ పాఠశాల యాజమాన్యంపై, ప్రిన్సిపాల్పై, కరెస్పాండెంట్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో మరి మన స్కూల్లో వాళ్ళ యొక్క కూతురును అలాగే కొడుకును కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు యాజమాన్యం అని అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ప్రజావాణిలో. అసలు ఏం జరిగింది, ఆ స్కూల్లో ఏం జరిగింది, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ పేరేంటన్నా? నా పేరు వెంకటేష్. మా పిల్లలు ఇక్కడ మెట్పల్లిలో నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్లో చదువుతుంది. వాళ్ళు ఈ థర్డ్ టర్మ్ ఫీజు కట్టనందుకు వాళ్ళు వీళ్ళకి బ్యాగులు ఇచ్చి కిందికి పంపించారు. సరే ఎందుకు పంపించారు అంటే, మీరు థర్డ్ టర్మ్ కట్టలేరు అంటే, సరే ఒక 2 days ఇవ్వాలి అంటే 2 daysలో ఏం లేదు, ఇలా ఇద్దరి బ్యాగులు తీసి క్లాస్ టీచర్కి ఎక్కువ కిందికి పంపించాయని అంటే సరే వీళ్ళిద్దరు వచ్చింది. అది సరే పాపకి లంగ కింద ఇట్లా మన పాయింట్ వేసినా కానీ పాయింట్ వాష్రూమ్లో పోయి ఇప్పైపో అందుకు పాయింట్ ఎవరు వేసుకోమన్నారా అంటే, మా నాన్న వేసుకోమన్నాడా అంటే, మీ నాన్నతో ఉండిపో, నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చినావు అని ఇట్లా రఫ్గా మాట్లాడింది అనిత మేడం అంటే. ఆ సారేమో నువ్వు వెళ్ళిపో, నీకేమున్నది, నువ్వు ఫీజు కట్టేదాకా పిల్లలని ఇంట్లో పంపక, నువ్వే ఉంచుకోపో అని ప్రిన్సిపాల్ అంటుంది. ప్రిన్సిపాల్ పేరు ఏం పేరు? ప్రిన్సిపాల్ పేరు మహర్షి. నిఖిల్ భారత్ స్కూల్, నిఖిల్ భారత్ కాన్వెంట్ స్కూల్. ఇక్కడ మెట్పల్లి లోకలేనా? లోకల్. ఎంత ఫీజు కట్టాలి మీరు? ఇప్పుడు లాస్ట్ టర్మ్ 18,000 సార్. ఇద్దరి కలిపి అంటే ఇద్దరే కలిపి. పుస్తకాలకు ఎట్లా? పుస్తకాలకు సార్, ఈ పుస్తకాలకు ఇప్పుడు వేరే స్కూళ్ళలో 7,000 ఉంటాయి, ఇలా స్కూల్లో 12,000 తీసుకున్నారు సార్ ఒక్కొక్కళ్ళు. ఏ క్లాస్ వీళ్ళు? 7th, 5th. ఈ పాప పేరు పాప పేరు సహస్ర, బాబు పేరు హరిరోచన్. మేము ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాము. దరఖాస్తు ఇస్తే సార్ ఉండి డిఏఓకు ఫోన్ చేశారు. డిఏఓ అటు కరెస్పాండెంట్కి ఫోన్ చేస్తే మేము ఆ విషయంగా పంపించలేమని అంటే, మళ్ళీ సార్ మీరు ఎగ్జామ్ రాపిస్తారు, పోండి ఎగ్జామ్ అంటే